నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో అలాగే నువ్వుల చట్నీ. ఇది వైట్ రైస్ కాంబినేషన్తోనూ సూపర్గా ఉంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, ఊతప్పం, బోండా, పునుగు వీటిలో కూడా సూపర్ కాంబినేషన్. నువ్వులు అనగానే మనకి మంచి కాల్షియం ఫుడ్ కదా. మరి కాల్షియం సప్లిమెంటరీగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే నువ్వుల్ని ఈ విధంగా పచ్చట్లో, రోటి పచ్చళ్ళలో కానివ్వండి, కారాలుగా కానివ్వండి, కూరల్లో పొడిగా కానివ్వండి వేసుకోండి, కాల్షియం అయితే అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా పండు మిరపకాయలు దొరికే టైంలో ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ టమాటో అలాగే నువ్వులతో చట్నీ. ఇదైతే వైట్ రైస్ కాంబినేషన్తో బాగుంటుంది. అలాగే దోశ, ఇడ్లీ, ఊతప్పం, పునుగు, బొండా వీటిలో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఇక్కడైతే ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తున్నాను. టమాటాలు తీసుకున్నానండి 300 గ్రామ్స్ వరకు. అలాగే నువ్వులు 1/2 కప్ వరకు తీసుకున్నాను. మంచి కాల్షియం కదా. నువ్వులను ఎలా అయినా ఫుడ్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చట్నీల్లోనూ లేదా కారపొడిగాను చేసుకొని తినొచ్చు. ఇందులోకి 2 రెమ్మల చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అయితే 2 తీసుకున్నానండి, మధ్యలోకి కట్ చేసి. కానీ పండు మిర్చి తీసుకున్నాను. అసలు చట్నీ అంతా నేను పండు మిర్చితో చేసుకుంటున్నాను ఈరోజు. పండు మిరపకాయలు దొరకని టైంలో అంటే మీకు పండు మిరపకాయల ఫ్లేవర్ ఎలా వస్తుంది అనుకునే వాళ్ళకైతే ఎండుమిర్చిని 1 గంట సేపు నానబెడితే చాలు, ఇదే ఫ్లేవర్తో ఉంటుంది మీకు టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలతోనూ బాగుంటుంది. దేని టేస్ట్ అయితే దానికి, పండు మిర్చి టేస్ట్ అయితే పండు మిర్చికే వస్తుంది. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకైతే ముందుగా ఆయిల్ ఏమీ వేయకుండా నువ్వులైతే కొంచెంగా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా ఉంచుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి, నువ్వులన్నీ చక్కగా కలర్ మారిపోయినప్పుడే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి పండు మిరపకాయలు అలాగే టమాటో వేయించుకోవడం కోసం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా కాగినప్పుడు ధనియాలు వేసేసుకుంటున్నాను. ధనియాలు కొంచెం వేగిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. వీటిని కూడా నువ్వులతో పాటుగా తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు ఇందులోకి పండు మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను. రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టమాటా కట్ చేసిన టమాటాని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇక్కడ చూడండి, పైన తొక్కంతా కూడా మనకి వేగినట్లుగా తెలుస్తుంది కదా. ఇలా వేగినప్పుడే కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేస్తున్నాను. సాల్ట్ ఏమీ వేయకుండా మూత పెడుతున్నాను. 10 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం కూడా నీరంతా లేకుండా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇవన్నీ ఆరే లోపల తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే తాలింపు కోసం వేరే పాన్ తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. తాలింపు అంతా వేసాక కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోకి వేసేసుకున్నాను. వెల్లుల్లి ఆల్రెడీ నేను మిక్సీలో వేసేస్తాను కాబట్టి ఇందులోకి వెల్లుల్లి వేయట్లేదు. ఇందులోకి కొంచెం ఇంగువ కూడా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు అలాగే జీలకర్ర, దీంతో పాటుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు మొత్తం వేసుకుంటున్నాను.
అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఒకసారిగా గ్రైండ్ చేస్తున్నాను. ఇందులోనే చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న టమాటో, పండుమిర్చి, ఒకసారిగా గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మీకు టిఫిన్స్లోకి కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జారుగా కూడా చేసుకోవచ్చు. నేను రైస్ కాంబినేషన్తో చేసుకున్నాను కాబట్టి దోశల్లోకి, రైస్లోకి, అలాగే ఊతప్పం, బోండా వీటిలోకి సూపర్గా ఉంటుంది. నేనైతే తాలింపు కలిపేస్తున్నాను. ఇంకా ఇలా టమాటోలతో పాటు సొరకాయ కూడా వేసుకోవచ్చు అండి. అలాగే మీకు నచ్చిన వెజిటబుల్, వంకాయ కానివ్వండి, ఏవైనా సరే పండుమిర్చి కాంబినేషన్తో ఈ విధంగా ట్రై చేసి చూడండి. సూపర్గా అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.